కొంచెం ముందు జరగండి. మరణము లేచిన జయయేసు, మహిమను ఇచ్చిన జయయేసు, మరణము లేచిన జయయేసు, మహిమను ఇచ్చిన జయయేసు, జయ జయ జయయేసు. ప్రియమైన సహోదరి సోదరు, రాత్రంతా మన కాపాడి కనికరించి ఈ ఉదయకాలములు సూర్యోదయం ముందుగా దేవుని నామములో తన వాక్యం ద్వారా మనం కలుసుకోవడం మనకు అనుగ్రహించిన మహాకృప. ఇది పరలోక దేవుడు మన వెళ్ళ చూపిన ప్రేమ. క్రీస్తు యేసు ద్వారా అది పరిపూర్ణమగు నిమిత్తమై పాపభరితమైన మనలను పరమ మహిమ కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తం ద్వారా పరిశుద్ధపరచుకొని తన కొరకు, తన నామ మహిమ కొరకు, తన పరిశుద్ధ నామం కొరకు దేవుడు మన ప్రేమించి ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన వాడు. అవును, అందుకొరకే నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి ఆయన పరిశుద్ధుడు. దేవుని ప్రేమ గొప్పది, దేవుని కటాక్షం గొప్పది, దేవుని కనికరం గొప్పది. పరిశుద్ధ వాక్యం నుంచి మనం చూస్తున్నప్పుడు ఈరోజు దేవుడు మనం తెలుసుకోవాలి పరిశుద్ధి ఏందనగా, యెషయా-గ్రంథము 40 అధ్యాయంలో 28వ వచనం చూస్తే, యెషయా-గ్రంథము 40 అధ్యాయము 28, 29 చూస్తున్నాము. దేవుని ఆకు చేరుస్తుంది. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నీతిమంతుడు, నిత్యుడుగా దేవుడు, ఆయన సంవత్సరుడు అలయుడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. ప్రేమ వెళ్ళారా, నీకు తెలియదా అనే మాట మరి ఆయన ఎవరు అనగా, భూమి ఆకాశము సృజించిన దేవుడు, మనిషిని తన రూపంలో చేసుకున్నవాడు. భూమి ఆకాశమును సృజించిన దేవుడు సమస్యలేవాడు కాదు, అలసిపోయేవాడు కాదు. ఆయన నిత్యము కూడా నిత్యుడొక దేవుడు. ఏదో ఈ రోజున రేపు పోయేవాడు కాదు. ఆయన నిత్యుడొక దేవుడు. మనుషుడు ఎప్పుడు తలుస్తే అనగా, మనుషుడు ఎప్పుడు దేవుని నామమును వెతికితే అప్పుడు వారికి ప్రత్యక్షం అవటకు లేక వారి కార్యం చేయటకని ఇష్టపడే దేవుడు. అది ఏ సమయం కావచ్చు. ఆయన సహాయకర్త. ఇది మనం తెలుసుకోవాలి. నరుడు దేవుని యొక్క మహిమను తెలుసుకోవాలి, దేవుని నామమును తెలుసుకోవాలి, దేవుని సన్నిధిని తెలుసుకోవాలి, దేవుని నిబంధన ఏంటో తెలుసుకోవాలి, దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. మనిషిని దేవుడు ఎప్పుడు కూడా ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. ఏమి అడుగుతున్నావు వానికి సహాయం చేయాలని, ఏమి అడుగుతాడో ఆయన సహాయం చేయాలని, ఆయన మేలు చేయట కొరకు. ఆ మాట 8 గంటలో చెప్తున్నాడు.
28:13 చూస్తే 29:13 చూస్తే దేవుని మాట చదువుతుంది. మీరు నన్ను వెతికిన వెడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన వెడల మీరు నన్ను కనుకొందరు. అనగా మనిషి దేవుని వెతికినప్పుడు, ఏ మనిషి అయితే దేవుని వెతుకుతున్నారో కావచ్చు, మనం చాలాసార్లు జీవితంలో చూస్తుంటారు. నాతో చాలాసార్లు కొందరు పంచుకుంటూ ఉంటారు, ఈ దినం నాకు చాలా బ్యాడ్ దినమయ్యా అంటారు, ఈ దినం నా పొరుగువారికి కూడా రాకూడదయ్యా అంటారు, ఈ దినం నేను మర్చిపోలేని దినం అంటే కొన్ని బ్యాడ్ విషయాలు చెప్తారు, కొందరు మంచి విషయాలు చెప్తారు. ముఖ్యంగా ఈ దినం నా జీవితానికి చాలా మచ్చైన దినం అని కొందరు జ్ఞాపకం చేస్తుంటారు. ఆ రోజు ఆ దినమున అది బ్యాడ్ టైం, నా జీవితానికి చాలా హానికరమైన టైం, అది నేటి వరకు నా జీవితాన్ని వేధిస్తూ నా లైఫ్ను స్పాయిల్ చేసింది అనేవారు కూడా విన్నాను నేను. ఓకే, దేవుని వెళ్ళారా, దేవుడు ప్రతి మనిషిని ప్రేమించినవాడ. ప్రతి దినము కూడా మంచి దినం. అయితే దేవుని ఆరాధించడకును దేవుని స్తుతించడం సిద్ధపరిచిన విధానాలు వేరు. ఇక్కడ పరిశుద్ధ వాక్యం ఏం చదువుతుందంటే, ఆయన సమస్యలు వాడు కాదు, నువ్వు ఆయన వెతికితే. అందుకే ఈ దినం నీకు బ్యాడ్ దినం కాకూడదు, లేక ఈ దినము నీకు హానికరమైన దినం కాకూడదు. ఈ దినము నీవు ఆశ్చర్యింపబడాలి. మనస్సులో అలిసిపోయావా, ఒకళ్ళ హృదయంలో కృంగిపోయిన వారు ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాలలో అలసటతో ఉన్నవారు కూడా ఉండవచ్చు. కానీ ఆయన అలిసిపోయినవాడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మరిచిపోయే దేవుడు కాదు, ఆయన మన తొలచి వేసే దేవుడు కాదు, ఆయన విసర్జించుటకు ఇష్టపడే దేవుడు కాదు. ఈరోజు నిన్ను కలుసుకునేవాడు, ఈరోజు నీ జీవితంలో ప్రవేశించేవాడు. అందుకు అక్కడ అంటున్నాడు ఆయన. 29 చూస్తే కూడా వాక్యం జరుగుతుంది, మీరు నన్ను వెతికిన వెడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని వెడల ఆమెను కనుగొందరు. యెషయా 40 చెప్తుండే 29 ప్రభు వాక్యం జరుగుతుంది. సమస్యల వారికి ఏమిచ్చేవాడైనా బలం ఇచ్చేవాడా. సమస్యలు పోయావా, వెతుకు. సమస్యలు పోయావా, వెతుకు. అలిసిపోయి ఉన్నావా, వెతుకు. బలాభివృద్ధి కలగజేవాడు. ఆయనలో బలమున్నది, ఆయన బలము అమూల్యమైనది, ఆయన బలము శక్తికరమైనది. ఆయన శోధింప శక్తి ఎవరికి లేదు. ఆయన జ్ఞాని, నరుని వల్ల తన కనికిని కలిగిన వాడు. వృద్ధిపరుచుకో. ఈరోజు నీ జీవితంలో ఆయన అనుగ్రహించి ఆయన బలమును వృద్ధిపరుచుకో. దేవుని యొక్క బలమును వృద్ధిపరచుకో. దేవునితో కలిసి, దేవుని ఆత్మతో కలిసి, దేవునితో నిలిచిండు. ఆయన బలము చేత నీవు వృద్ధి పొందు. బలమునిచ్చేవాడును శక్తిమంతుడు. అందుకే ఆయన కొరకు ఎదురు చూడాలి అన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు యవ్వన వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. సహోదరి సహోదరుడా, ఈ దినము నువ్వు బలాభివృద్ధి పొందినప్పుడు సమస్యలక
నడిచిపోతావు. నీ జీవితంలో నీ స్టడీ పరంగా కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, లేక నీ ఉద్యోగరీతిలో కావచ్చు, లేక నీ కుటుంబపరంగా కావచ్చు, లేక నీ వ్యాపారంలో కావచ్చు, లేక నీ ప్లానింగ్లో కావచ్చు, అది ఏదైనా కావచ్చు. సమస్య లెక్క అలసట చెందక అలయక నడిచిపోదురా. జీవితము ఆయన పరిశుద్ధను బట్టి కొనసాగుతూ ఉండదు. తెలుసుకో, మొదటగా తెలుసుకోవాలి. ఈ భూమి ఆకాశం సృజించిన దేవుడు నీకు తండ్రిని తెలుసుకోవాలి. ఆయన నిత్యము నిలిచిన దేవుడిని తెలుసుకో. నీవే స్థలమునంటే ఆ స్థలమున ఉన్నాడు. చాలామంది యొక్క భక్తిహీనత, తెలివిలేని విషయములు, వారి వరకు విషయాలు చూస్తున్నప్పుడు, వారి వరకు ఆలోచన చూస్తున్నప్పుడు సమస్యలు పోతుంటారు. అలిసిపోయాను, కృంగిపోయాను, నా పిల్లల విషయంలో కృంగిపోయాను, అందుకే నేను తాగుబోతున్నాను, లేక నా జీవితంలో నేను చేస్తున్న ప్రయత్నంలో సఫలం కాలేదు, అందుకే మనసు అలిసిపోయింది, బలహీన అయిపోయాను. ఇదిగో నాక కుటుంబ విషయంలో నేను కృంగిపోయి ఉన్నాను. సహోదరి సోదర, యవనస్తురాల యువతి కాలం దేవుడు చెప్తున్నాడు, ఆయన నీ వెడల కలిగిన దేవుడు. ఆయన నిన్ను వృద్ధిపరిచేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను దీవించేవాడు, నిన్ను లేవనెత్తేవాడు, నీ సమస్త కార్యములను సఫలం చేస్తూ ఈ దినమున నీవు తన పరిశుద్ధమైన నామను బట్టి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో నీ దేహమున కావచ్చిన ఆరోగ్యమును, నీ హృదయం కావచ్చిన నెమ్మదును, నీ మనసు కావచ్చిన సమాధానము, నీవు చేస్తున్న ప్రయత్నం సఫలం చేస్తూ నిన్ను ఆశీర్వదిస్తూ దీవిస్తూ సమస్యలుగా కొనసాగట కొరకు నూతన బలమునిచ్చేవాడు యేసయ్య. ఏమేం నూతన శక్తినిచ్చేవాడు, ఆయన బలమును అనుగ్రహించేవాడు, ఆయన నీకు బలమును దయచేసేవాడు. గ్రహించుతే ఎదురు చూస్తే ఆయన కొరకు కనిపెట్టుకోండి. అందుకే నువ్వు అడుగుతావా అని ఎదురు చూస్తున్నాడు. ఇది నాన్న, నువ్వే స్థలంలో ఉన్నా, ఈరోజు మీరు ఏ స్థలంలో ఉన్నా, మీ జీవితంలో కావాల్సిన మేలు కోసం అడగాలి. అడిగి బలము పొందాలి, శక్తిని పొందాలి. అడిగి తన నామను బట్టి వృద్ధి పొందాలి. నిన్ను ఆశీర్వించే దేవుడు చెప్తున్నమాట, నేను దీవించే దేవుడు చెప్తున్న మాట. అందుకే నీకు తెలియదా? తెలుసుకో. ఎందుకు కృంగిపోతావా? ఎందుకు కృంగిపోతావో తెలుసుకో. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన జంగల దేవుడు. ఆయన నీ చేయి పెట్టి నడిపించేవాడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ప్రియ సహోదరి సహోదరా, ఆయన మన మధ్యన తండ్రి, నిన్ను చూస్తున్న దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే 14 చెప్తాడు, ఆయన మన మధ్య ఏ విధంగా సంచారం చేస్తున్నాడు. యోహాను సువార్త, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించాను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఒకళ్ళు ఇప్పుడు వరకు ఆయన మహిమను కనుగొనలేక, దేవుని యొక్క మహిమను అద్వితీయ కుమారుని వలన మహిమ వలె
మనము ఆయన మహిమను కనుగొంటిమి అని సాక్ష్యిస్తున్నారు. ఆయన మహిమను కనుగొన్నవా? అలిసిపోవు. ఆయన మహిమ కనుగొన్నవా? దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, వృద్ధిపరిచేవాడు, సహాయం చేసే దేవుడు, సమృద్ధిని ఇచ్చే దేవుడు, సహవాసంతో ఉన్న దేవుడు, సర్వసత్యములకు నడిపించే తండ్రి, సర్వాధికారి, నాడు నేడు కూడా ఎగురుతుకున్న దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన జీవగల దేవుడు, ఆయన మహిమగల దేవుడు, తన మహిమలో నిన్ను ఆశ్రయించే దేవుడు, నీకు కావలసిన దీవెన కలగజేసే దేవుడు, నిన్ను బహుగా ఆశ్రయించే దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ప్రియ సహోదరి సహోదర, ఆలోచించు. ఆయన మహిమను కనుగొనాలి. యేసు మనం చూస్తున్నవాడు, యేసయ్య మన హృదయమును వెలిగినవాడు, యేసయ్య నీ హృదయం అంతరంతరం వెలిగినవాడు. ఆయన మనము ఉన్న స్థలం ఆయన తెలుసు, మనం ఏమై ఉన్న సంగతి ఆయన తెలుసు. అందుకే ఇర్మీయా గ్రంథంలో 9:10 చూస్తూ కూడా చెప్తున్నమాట. ఇర్మీయా గ్రంథంలో 9:10 చూస్తూ కూడా పరిశుద్ధ వాక్యం జరుగుతుంది. ఇర్మీయా గ్రంథము 17:9-10. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలబడేవాడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల పరమ చొప్పున ప్రతీకారం చేయటకు యెహోవాను నేను ఏం చేసేవాడైనా హృదయములను పరిశోధించువాడు, అంతరేంద్రియములను పరీక్షించువాడన. హృదయములను పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు, హృదయములను పరిశోధించేవాడు, అంతరింద్రియములను పరీక్షించేవాడు. అందుకే నువ్వు తెలుసుకో, వారి వారి క్రియాఫలము నేను వారికి ఇచ్చేదను. వారికైనా మన హృదయాన్ని బట్టి ఆయన ఇచ్చేవాడు. మంచిది. ఇక్కడ ముఖ్యంగా దేవుని వాక్యం జరుగుతుంది. ఈరోజు దేవుడు చదివిస్తున్నమాట, నీవు వృద్ధి పొందాలి, నీవు గ్రహించాలి, మీరు గ్రహించాలి. భూమి ఆకాశం సృజించిన దేవుడు, భూమి ఆకాశం సృజించిన దేవుడు, ఆయన నీకు తండ్రి ఉన్నాడు. ఆయన నిన్ను బలపరిచేవాడు, నిన్ను ఆశ్రయించే దేవుడా, నిన్ను వెతుకుతున్న దేవుడా, నీ యందు తన కనికిని కలిగిన దేవుడు, మన ప్రేమిస్తున్న తండ్రి. ఆయన నిన్ను ప్రేమించడానికి ఎప్పుడు ఇష్టపడుతున్నాడు, నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్న దేవుడు, నీవు అడిగితే నేను దీవించాలని. అదే దేవుని మాట చదువుతున్నావు. అడిగితే నువ్వు తెలుసుకుంటే 21 కీర్తనలో చూసినప్పుడు కూడా
4వ వచనం కూడా దేవుని వాక్యం వస్తుంది. 21 కీర్తనలు చూస్తే ఆయుష్ని మనతో నిన్ను అడగగా వరం అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలిచి దీర్ఘాయువు ఏం చేసినవాడు ఆయన? దయచేసించినవాడు. సదాకాలం నిలిచి దీర్ఘాయువు అడిగితే ఆయుష్ని ఇచ్చేవాడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు, కనికరించేవాడు. ఇప్పుడు మాట అంటున్నాడు, నీ రక్షణ వలన అతను గొప్ప మహిమ కలిగాను, గౌరవ ప్రభావం వలన నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. గౌరవ ప్రభావం నువ్వు అతనికి ఈరోజు నువ్వు అడిగితే, ఈరోజు నువ్వు గ్రహిస్తే, లేక ఈరోజు నువ్వు వెరిగి ఉంటే నీకు ధరింపజేసేవాడు, మీ కుటుంబానికి ధరింపజేసేవాడు, నీ జీవితానికి మేలు చేసేసేవాడు, ఆయన ఆశీర్వదించటకు పునాది వేసేవాడు. గౌరవ ప్రధానములు ఆయనకు ధరింపజేసి గొప్ప విషయం. ప్రేమైన సహోదరి సోదర, ప్రియ సహోదరి సోదర, ఈరోజు నువ్వు కూడా ధరించుకోవాలి. మహిమల దేవుని యొక్క నామమును ధరించుకోవాలి. ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధి కాంతి నువ్వు ధరించుకోవాలి. ఆయన పరిశుద్ధమైన యొక్క నామ మహిమను నువ్వు ధరించుకోవాలి. ధరించుకోవాలంటే దేవుని మాటకు లోబడాలి, దేవుని వాక్కుకు లోబడాలి. దేవుని సన్నిధిలో నీవు ఆయన సన్నిధిలో అడిగే విషయాన్ని జ్ఞానంతో, అందుకే యేసుప్రభు చెప్పాడు, అడిగితే తెలుసుకుంటే సమస్యలు పోవు, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది. సమస్యలు పోవు, నీకు సహాయం జరుగుతుంది. అది 21లో చూస్తున్నప్పుడు 3వ వచనం చెప్తున్నాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతను ఎదుర్కొనిస్తున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతను ఎదుర్కొనిస్తున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము. ఆమేన్. ఎవరైతే భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు, పరిశుద్ధుడని, నిత్యం ఉండే దేవుడని, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన మాటకు లోబడి, ఆయన మాట యందు లక్ష్యం ఉంచి, ఆయన సన్నిధిని కోరుకుంటూ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో, ఈరోజు నిన్ను ఆశీర్వదించడం కొరకు, సమస్యలు పోతున్న నీ జీవితానికి కావలసిన శక్తిని ఇవ్వడం కొరకు, ఆయన పరిశుద్ధమైన ఆశీర్వాదంతో నింపుట కొరకు, ఆయన పవిత్రమైన ఆశీర్వాదంతో నింపుట కొరకు, తన శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నింపుట కొరకు, తన పరిశుద్ధమైన శక్తితో నింపుట కొరకు, తన అమూల్యమైన నామ మహిమను నీకు ధరింపజేసి, తన మహిమ నీకు ధరింపజేసి, నీవే స్థలములో ఉన్నా సమస్యలు పడిపోయి కృంగిపోయి రోగిగా ఉండి, వ్యాధితో ఉండి, మనసు అలసటతో ఉండి, జీవిత విషయంలో విఫలమైపోయి సఫలం కాక సమస్యలు ఉన్నావా? ఆయనతోటి చూడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్న దేవుడు, నీవు అడిగితే ఇవ్వటకు చూస్తున్న దేవుడు, నీవు కోరితే చేయడం చూస్తున్న దేవుడు, ఈ దినమని నీకు కావచ్చిన దీవెన కలగజేయడం చూస్తున్న దేవుడు, ఈ దినమని నిన్ను ఆశీర్వదించడం చూస్తున్న దేవుడు, నీ కొరకు తను తను అప్పగించుకున్న దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడా, నిన్ను బహుగా దీవించిన ఆశపడుతున్న దేవుడా, నీపై తన అమూల్యమైన కటాక్షం ఇచ్చిన దేవుడు. అది తెలుసుకో.
కృంగిపోయి ఉన్నావా? లేవనెత్తుతున్న దేవుడు. అందుకే నీకు సహాయం చేయడం కొరకు, నిన్ను నడిపించడం కొరకు, నీవు అలసిపోకుండా కొరకు మీతో మాట్లాడుతున్నదండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైనదండి. ఆయన ప్రేమ గొప్పది, ఆయన కనికరం గొప్పది, ఆయన సన్నిధి గొప్పది, ఆశీర్వదనకర్త అయిన దేవుడు. మనవర గారి యేసుప్రభు చెప్తున్నాడు, మత్తయి సువార్త 6:8 చూస్తే కూడా, మత్తయి సువార్త 6:8 చూస్తే పరిశుద్ధ వాక్యం చదువుతుంది. మీరు వారి వలె ఉండకుడి, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అణకు మునుపో మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. తెలుసుకుంటే మీరు వారి వలె ఉండకుడి. వారు ఈ సృష్టికర్తన దేవుని గురించి తెలియను అడగలేని వారై ఉన్నారు. ఆలోచించు. వారి వలె కాదు, పరిశుద్ధాత్మ దేవునికి లోబడి, సర్వోన్నతమైన దేవుని మాటకు లోబడి, ఆయన పరిశుద్ధమైన నామను బట్టి నువ్వు ఎదుగుతున్నప్పుడు ఆ నిజంగా నేను ప్రేమించిన దేవుడు. అందుకే నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. వారి వలె కాక నీవు నిత్యులుగా దేవునితో కలుసుకొని ఆయన నీకు అనుగ్రహించే ఆశీర్వాదము, దీవెన, ఈ దిన వాగ్దానముతో ఈరోజు నీకు ఆయన ఇచ్చే వాగ్దానమా వారి వలె కాదు, నిత్యుడుగా దేవుని వెతుకం. ఈరోజు నిన్ను సమస్యలుగా నడిపించేవాడు, బలమిచ్చి నిన్ను అభివృద్ధిపరిచి ఆశీర్వదించే దేవుడు. మోకరించి ప్రార్థించుదాం, మోకరించి ప్రార్థించుదాం. ప్రియ సహోదరి, సహోదరా, దేవుడు చలవిస్తున్న మాట వింటున్నావు. వారి వలె ఉండక, వారి వలె ఉండక, నీ హృదయం ఎరిగినవాడు, నీ మనసును వెరిగినవాడు, నీ అంతరాత్మను వెరిగినవాడు, నీ హృదయం రోదన వెరిగినవాడు. అంతకంటే ముఖ్యంగా ఈరోజు అలిచిపోతున్నావా? ఈరోజు ఈ దినం కోసం నువ్వు కృంగిపోయి ఉన్నావా? వద్దు. ఇది నీకు ఆశీర్వాదంగా మార్చే దేవుడు, నీ కాలువను సఫలం చేసే దేవుడు. సమస్యలకు నువ్వు నీ జీవితం ఆనందంతో, నీ వ్యాపారం ఆనందంతో, నీకు పనులు ఆనందంతో, నీ శరీరం విషయంలో ఉన్న బలహీనతను తొలగించి నీకు శక్తిని ఇవ్వటగా నిరీక్షణ దేవుడు కనుక ఆయన తోట చూస్తావా? ఆయన యందు నీ హృదయం దర్శించుడు. నీకు సహాయం చేసే దేవుడు, నేను కరుణించే దేవుడు. నీవు తలపెట్టుకున్న కార్యము శ్రేయస్కరమైన దీవులతో నీ దగ్గరకు రావడానికి ఇష్టపడుతున్నా కనుక యేసయ్య తోట చూస్తావా? ప్రభు మాటకు లోపడతావా? ఆయన తట్టు చూడు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, ప్రభు నీ పాదాలకు వందనాలు. ఓ తండ్రి, సృష్టికర్త నా దేవుడు విన మీరు, భూమి ఆకాశం వచ్చిన తండ్రి విన మీరు ఎప్పుడు సమస్యలు పోయే దేవుడు కాదు. ఎప్పుడు ప్రభు మీరు శక్తివంతులై ఉన్నారు, ఎప్పుడూ దీవెనకరంగా ఉన్నారు కనుక మీ కటాక్షం మాపై ఉంచి ఈ సమయమందు ఒకరు ఎవరైనా జీవితంలో అరిచిపోయి ఉన్నా, ఒకరెవరైనా జీవితంలో కృంగిపోయి ఉన్నా, నీ మార్గం తప్పిపోయి ప్రభు పాపంలో పడి నీ సత్యాన్ని వెతకనే స్థితిలో నేను మరిచిన వారుగా ఉన్నా, ఒక్కసారి జ్ఞాపం చేసుకొని నీ తట్టు తిరిగే కృప దయచేయండి, నీ కటాక్షం దయచేయండి. యేసయ్యా, నీ నాంటి ఉదయకాలంలో పడుకోతండి. ఈ దినదీవులతో ప్రతి వారం నింపుతూ మీరు ఆశీర్వదించి వర్ధల చేస్తాం. మీ కృపగల సన్నిధికి అంతరించి మీరే దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.